ఈ రోజు మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. అందుకని మటన్ తేవడానికి మటన్ కొట్ల దగ్గరికి వెళ్తున్నాను. పదండి వెళ్దాం. ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ దమ్ బిర్యానీ కోసం ఈ సైజు ముక్క అయితే సరిపోయిద్ది. చూసారు కదా, ఈ సైజు ముక్క అయితే సరిపోయిద్ది. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూను షాయి జీరా, ఒక 6 యాలకులండి, ఒక 6 యాలకులు, చిన్న చెక్క ముక్కలు ఒక 6, లవంగాలు ఒక 6, స్టార్ పువ్వు 2, కొద్దిగా జాపత్రి, ఒక 4కి బిర్యానీ ఆకులండి తుంచేసుకోవాలి. మరాఠీ మొగ్గ తుంచేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. జాజికాయ కాస్త తురిమి వేసుకుంటే మటన్ అనేది త్వరగా ఉడికిద్ది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక గుప్పెడంత పుదీనా, ఒక 1/2 స్పూన్కి పసుపు, ఒక 2 స్పూన్లకి కారం, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వేయించిన జీరా పొడి ఒక 1/2 స్పూన్ కండి, ఒక కప్పుకి వచ్చేసి పెరుగు, మీగడ పెరుగు అండి. మీగడ పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమ్మకాయలకి రసం పిండుకోవాలండి. ఒక 2 స్పూన్లకి గరం మసాలా, ఒక 2 స్పూన్లకి అల్లం చిన్నులపాయ పేస్టు, ఆయిల్ అండి. ఒక 100 గ్రాములకి ఆయిల్ అయితే పోసుకోవాలి. ముక్కలన్నిటికీ వేసిన మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, ముక్కకి మసాలా ఎంత బాగా పట్టేలాగా కలుపుకుంటే ముక్క లోపల వరకు పోయి మసాలా అంత టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. ఇది నైట్ అంతా ఇలా కలుపుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది. మనకి టైం లేకపోతే ఒక 2 గంటలన్నా కనీసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోండి వంట. నేనైతే ఒక 4 గంటలు అయితే నానబెడుతున్నానండి.
చూసారా, ఈ విధంగా మసాలాలన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 గంటల తర్వాత వంట అయితే మొదలు పెడదాం. 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 1 గంట ముందు నానబెట్టుకోవాలి. వాటర్ పోసి నానబెట్టుకోవాలి 1 గంట ముందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడి విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వంట వచ్చేసి రంజాన్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రంజాన్ స్పెషల్ అదైతే చేస్తున్నాను. 4 గంటల క్రితం అయితే మటన్ శుభ్రంగా కడిగి నీట్గా కలిపేసి మసాలాలన్నీ నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 4 గంటలు నానింది. ఇప్పుడైతే బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాం. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుందాం. బిర్యానీ వండటానికి ఒక వెడల్పాటి గిన్నె అయితేనే మెతుకు చెట్లకుండా బాగా వస్తుందండి. మనకి వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఆయిల్ అయితే పోసానండి. ఒక 150 గ్రాముల ఆయిల్ అయితే ఉంటుంది. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. ఉల్లిపాయల ముక్కలు అయితే వేస్తున్నాను. పొడవుగా సన్నగా కట్ చేసిన 4 ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. ఇప్పుడు కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. అన్నం మీద తర్వాత లాస్ట్లో చల్లటానికి కొన్ని అయితే పక్కన తీసానండి. ఇందులో సగం తీసి పక్కన పెట్టాను. ఒక 6 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టానండి, అవి కూడా వేస్తున్నా. నాలుగు గంటల క్రితం నానబెట్టుకున్న మటన్ అదంతా ఇందులో వేసేయాలి. చూడండి, మటన్ అంతా కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 30 నిమిషాలు అయితే ఉడకాలండి ఈ కూర. ఒక 20-30 నిమిషాలు ఉడికాక తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుందాం. మూత పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే ఉడకనివ్వాలండి. ఇందాక కూర కలిపేటప్పుడు 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఇంకో స్పూన్ వేస్తున్నాను సాల్ట్. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నీళ్ళు అంతా బాగా ఈ కూర అంతా బాగా ఉడకాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ముక్క అయితే ఆయిల్లో బాగా ఉడికింది. ఇప్పుడు వేడి వాటర్ పోద్దాం. వేడి వాటర్ ఒక గ్లాసున్నరకి వేడి వాటర్ అయితే పోసుకోవాలండి. ఈ వేడి వాటర్ పోయటం వల్ల కూర అయితే బాగా సాఫ్ట్గా ఉడికిద్ది. చన్నీళ్ళు మాత్రం పొయ్యొద్దు. ఈ వాటర్ అంతా ఇనిగిపోయి కూర దగ్గరకు పడిన దాకా వండుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. కూర అంతా శుభ్రంగా ఉడికిందండి. ఒక 40 నిమిషాల తర్వాత కూర 80% ఉడికింది. మిగతా అది అన్నంతో పాటు ఉడికిద్ది. చూడండి, ఇట్లా ముక్క ఇట్లా గుచ్చితే చూడండి. సరిగా ఈ విధంగా ఉడికింది. అయిపోయింది. ఇంకా కూర అయితే చివరగా కొత్తిమీర అయితే వేసుకుందాం. మూత పెట్టుకొని
అన్నానికి ఒక వేరే గిన్నె పెట్టుకొని అందులో 30% వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎంత ఎక్కువైతే అన్నం అంత పలుగ్గా మనం తీసుకోవచ్చు. ఒక 3 బిర్యానీ ఆకులు, 2 స్టార్ పువ్వులు, ఒక 4 యాలకులు, ఒక 3 లవంగాలు, ఒక చిన్న చెక్క, మరాఠీ మొగ్గ తుంచేసుకోవాలండి. ఒక స్పూన్కి వచ్చేసి షాజీరా, ఒక 2 స్పూన్లకి సాల్ట్, ఒక 5 పచ్చిమిరపకాయలకి చీలికలు వేసాను, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఒక 10 నిమిషాలు వేసిన మసాలాలన్నీ బాగా తెరలాలండి. అప్పుడే దీంట్లోని సారం అంతా దిగి ఎసరైతే మంచి స్మెల్ వచ్చింది. ఒక 10 నిమిషాలు బాగా ఎసరు కాగాక బియ్యం అయితే వేసుకుందాం. ఎసరైతే బాగా కాగిందండి. గంట క్రితం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుందాం. కేజీ బాస్మతి రైస్ అండి. కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ కరెక్ట్గా సరిపోయింది. హై ఫ్లేమ్ మీద అన్నం 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ మీదే ఉడకాలి. అన్నం అయితే అయిందండి. చూడండి, 80% అయితే అన్నం ఉడికింది. ఇంక ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఈ మసాలాలతో సహా అన్నం తీసి కూర అయితే రెడీ అయింది కదండి. దాని మీద ఇట్లా చల్లుకుంటా కూర మొత్తం అన్నం అయితే చల్లేసేయాలండి. రెండు లేసులుగా వేసుకోవాలి. లైట్గా గరం మసాలా, ఒక 3 స్పూన్లకి నెయ్యి అండి. బిర్యానీలో నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. ఏమాత్రం నెయ్యి వేసే విషయంలో అస్సలు తగ్గొద్దు. కుంకుమ పువ్వు కలిపిన పాలు లైట్గా వేసుకో. మళ్ళీ దానిపైన 2వ లేస్ అన్నం కూడా వేసేద్దాం. రెండో లేస్ అన్నం మీద కూడా లైట్గా గరం మసాలా, ఒక 3 స్పూన్లకి నెయ్యి, వేయించి పెట్టుకున్నాను కదండి బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు, అవి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, కుంకుమ పువ్వు పాలు, లైట్గా కొత్తిమీర, పుదీనా, మనకి బిర్యానీలోకి వేయాల్సినవన్నీ వేసాం కదండి. ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకాలి, 15 నిమిషాలు సిమ్లో ఉడకాలి. అప్పుడు మొత్తం మీద ఒక అరగంట అయితే ఉడకాలి. ఇది హైలో సిమ్లో మార్చుకుంటా, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా
మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు ఇది ఆవిరి బయటకు పోకుండా నేను అన్నం వండిన వేడి నీళ్ళు ఉండే కదండి, ఆ గిన్నె కూడా ఈ మూత మీద పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది ఇలాగే ఒక 10 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకుందాం. మనకి పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూసారా? ఎంత వంట రాని వాళ్ళు కూడా ఇంతే ఈజీగా ఇది చేసుకోవచ్చు. ఫస్ట్ అంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, 4 గంటలు 3 గంటల తర్వాత మనం బిర్యానీ రెడీ చేసుకోవటం. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. తినేటప్పుడు కూడా టేస్ట్ అదిరిపోయింది. అరగంట తర్వాత మళ్ళీ కలుద్దాం. అన్నం అయితే దమ్ అయిందండి. చెప్పిన టైం అయితే అయిపోయింది. చూద్దాం ఎలా ఉడికిందో ఒక పక్క నుంచి. మటన్ ముక్క అయితే ఉడికిందండి. అన్నం కూడా పువ్వులాగా విచ్చుకుంది. అసలు అన్నం ఎట్లా ఉందంటే అట్లా ఉంది. చెయ్యి అయితే కాలిపోతుందండి. ముక్క మాత్రం మెత్తగా ఉడికిపోయింది. చూసారా? మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అన్నం కూడా అసలు ఎంత బాగా ఉడికిందంటే కరెక్ట్ కొలతతో ఉడికింది. అన్నం కూడా బాగా. గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారండి ఎంత టేస్ట్ గల మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. మా వంటలు మా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రంజాన్ స్పెషల్తో అన్ని వంటలు అయితే వస్తూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉండండి. మళ్ళీ వేరే వంటతో మళ్ళీ కలుద్దాం.